మనం సమాచార హక్కు చట్టం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సందర్భంగా ఒక మాట, మన రాష్ట్రమే కానీ దేశం మొత్తంలో కూడా ఏ రాష్ట్రంనైనా లేదా కేంద్ర ప్రభుత్వం చేసిన ఏ చట్టాన్నైనా వెతుక్కోవడానికి ఒక మార్గం ఉంది. దాన్ని ఒకసారి మీకు చూపించిన తర్వాత మనం సమాచార హక్కు చట్టం లోపలికి వెళ్దాం. ఇప్పుడు మీ ముందు కనపడుతున్న వెబ్సైటు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వెబ్సైటు ఇండియా కోడ్ అని ఉంటుంది. ఈ కేంద్ర రాష్ట్ర చట్టాలన్నీ కూడా ఈ ఇండియా కోడ్ వెబ్సైట్లో ఉంటాయి. దాంట్లో మనం వెతుక్కోవచ్చు. ఇందులో యాక్ట్ వైజ్గా వెతుకోవచ్చు, సెక్షన్స్లో టాపిక్ వైజ్గా వెతుకోవచ్చు. ఎన్ని సెర్చ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ బటన్లోకి వెళ్ళి మనకు ఆ చట్టం పేరులో ఏ పదం తెలుసున్నా సరే అందులో టైప్ చేస్తే చట్టం పేరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. అట్లా వెతుకోవచ్చు. లేదా రాష్ట్రం మొత్తం చట్టాలు కావాలంటే ఇట్లా స్టేట్ యాక్ట్స్ అని ఉంటాయి. ఆ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ రాష్ట్రానికి సంబంధించిన చట్టాలన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి ప్లేసు. చాలా సందర్భాలలో చట్టం కాపీ కావాలి అంటే ఎక్కడెక్కడో వెతుక్కుంటాం. అది కూడా అది అథెంటిక్ కాపీనో కాదో మనకు తెలియదు. ఈ ఇండియా కోడ్లో అన్ని చట్టాలు ఉంటాయి, అధికారికమైన వెబ్సైట్లో. కాబట్టి ఇది మనం ఫైనల్గా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎవరైనా సరే చట్టాల గురించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము సమాచార హక్కు చట్టం అంశానికి వచ్చినట్లయితే మీ ముందు ఇప్పుడు కనపడుతున్నది సమాచార హక్కు చట్టం 2005లో వచ్చిన చట్టం. ఇది ఈ చట్టంలో ఉన్న కొన్ని కీలక నిబంధనల గురించే మాట్లాడుకుందాం. తర్వాత మీరు ఎవరు కావాలనుకున్నా ఆ చట్టాన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సమాచార హక్కు చట్టం మీద బోలెడు ఇన్ఫర్మేషన్ కూడా వీడియోల రూపకంగా, ఆడియోల రూపకంగా ప్రభుత్వం లేదా ప్రభుత్వేతర సంస్థలు కూడా ఉంచాయి, అవి కూడా వెతకొచ్చు. కానీ కీలక అంశాలు ఇప్పుడు మనం మాట్లాడదాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఎలాంటి సమాచారాన్ని మనం పొందడానికి అవకాశం ఉంది. సమాచారము అంటే ఏదైనా అడగవచ్చా అంటే ఏ సమాచారమైనా మనం పొందడానికి ఏ రూపకంగా ఉన్నా పొందడానికి అవకాశం ఉంది. అది కాగితాల రూపకంగా కావచ్చు, సీడీలలో, ఫ్లాపీలలో, ఈ డిజిటల్ మార్గంలో కానీ పేపర్ మీద కానీ ఏ విధంగా ఉన్న సమాచారం అడగవచ్చు అంటుంది. దాంతోపాటుగా ఈ చట్టం కీలకంగా చెప్తున్నది ఏంటంటే ప్రతి పౌరుడికి కూడా ఈ చట్టము సమాచార హక్కు ఒక ప్రాథమిక హక్కుగా కల్పించడం జరిగింది. ఆల్ సిటిజన్స్ షల్ హావ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈ సెక్షన్ 3 కనుక మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా పేర్కొంటున్న మాట, ప్రతి పౌరుడికి సమాచారం పొందే హక్కు ఉంది. హక్కుని కల్పిస్తూ చట్టం చేయటం జరిగింది. మరి హక్కు ఉంది అంటే ఇంకెవరి మీద బాధ్యత ఉండాలి. బాధ్యత ఎవరి మీద పెట్టడం జరిగింది అంటే ప్రతి పబ్లిక్ అథారిటీ మీద. అది ప్రభుత్వ అధికారి కావచ్చు, ప్రభుత్వ సంస్థ కావచ్చు, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ కావచ్చు, లేదా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటున్న ప్రైవేట్ సంస్థ అయినా సరే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయినా, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎవరైనా సరే ప్రభుత్వ నిధులు కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు కూడా ఈ పబ్లిక్ అథారిటీ పరిధిలోనే వస్తారు. వారందరి మీద కూడా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాత్రమే కాదు, గవర్నమెంట్ సపోర్ట్ చేసిన ఆర్గనైజేషను, ఫండింగ్ తీసుకున్న ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళ సంస్థకు సంబంధించిన సమాచారాన్ని ఈ చట్టం కింద ఇవ్వాల్సి ఉంటుంది.